ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గాలి వదిలిపెట్టి 6 హామీలలో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలల్లో అన్నీ కూడా ఖాతాలు పెట్టారు తప్ప నగదు బదిలీ చేసేటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలి. అదే గ్యాస్ చెప్పారు ఖాతానే, ఆర్టీసీ బస్సు ఖాతానే, మూలధనం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఖాతా పెట్టేవాటిని నడిపించారు. రేపు ఆర్టీసీ ఏమవుతుందో ఎవరికి అంత చిక్కే పరిస్థితి లేదు. ఇప్పటికే కర్ణాటక ఆర్టీసీ పని అయిపోయింది, మరి ఇక్కడ ఆర్టీసీ కూడా 4 రోజుల తర్వాత ఇప్పటికి ₹1 చెల్లించింది లేదు ఆర్టీసీకి. అది ఉంటుందా పోతుందా ఓడిపోతుందా అర్థం కానటువంటి పరిస్థితి. అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి హామీ కూడా అంతే. ₹1500 రైతుకి ₹15,000 మరి రైతు భరోసా అన్నారు. అట్లాగే ₹12,000 రైతు కూలీలకు కూడా, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత తులం బంగారం ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటికీ ఎగనామం పెట్టడం కోసమే ఇవాళ రైతు రుణమాఫీని చేయడానికి నానా అవస్థలు పడి, అప్పులు చేసి, నానా తిప్పలు పడి, అది ఒకేసారి కూడా చేసే పరిస్థితి లేదు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అది 3 విడతలు కావచ్చు, 4 విడతలు కావచ్చు. మరి అది ఎక్కడ దాకా పోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు, రైతు కూలీలకు ఇస్తానన్న 12,000 ఎందుకు ఇవ్వట్లేదు, మరి అట్లాగే తులం బంగారం ఎందుకు ఇవ్వట్లేదు, మరి సైకిల్ మోటార్లు ఎందుకు ఇవ్వట్లేదు పిల్లలకి. సైకిల్ మోటార్లు ఇస్తా అన్నారు కదా వాళ్ళే. తర్వాత ఇంటర్ పాస్ అయితేనేమో 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే ₹1,00,000, అట్లాగే మరి పిహెచ్డి చేస్తేనేమో మరి ₹5 లక్షలు అన్నారు. అట్లాగే మెగా డిఎస్సీ అన్నారు. డిఎస్సీలు ఎన్ని పోస్టులు పెట్టిరండి ఇవాళ? మెగా డిఎస్సీ అని చెప్పారు. ఆ రోజు ఎన్ని పోస్టులు పెట్టారు? ఆ రోజు శాసనసభలో మేము గ్రూప్ 2 కింద నిర్వహిస్తూ ఉంటే దానికి డేట్లు మార్చమని చెప్పేసి ఆ రోజు అడిగారు. మరి మా ప్రభుత్వం ఆ రోజు స్పందించి డేట్స్ మార్చారు. కానీ ఈరోజు మరి ఆ రోజుల మరి వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారా? ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా మనం ప్రభుత్వాన్ని అడుగుతాం. అట్లాగే ఆ రోజు మీరు కూడా అడిగిందని చెప్పి ఆలోచనతో మేము కూడా చేంజ్ చేసాం కొన్ని ఎగ్జామ్స్ ఆ రోజు పెట్టే రోజున. కానీ ఇవాళ అడిగినటువంటి పిల్లల్ని రోజుసారి మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులు అడ్డుగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో 6 నెలలకే ఇంత దిగజారిపోయి ప్రజల నుండి, నిరుద్యోగుల నుండి మరి ఇంత వ్యతిరేకత కూడా కట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇటువంటి ప్రభుత్వం ఏదో విధంగా ఏ రోజుకు ఆ రోజుని దాట వేస్తూ పోతా ఉంది తప్ప ప్రజలకి త్వరగా తీసింది ఏమీ లేదు. ఇది ఒక ముసలమ్మ పేరు ఉండే పేపర్లో రాసిరు మొన్న, ఇది పింఛన్ వచ్చిందని చెప్పేసి ₹1,70,000 రికవరీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. నేనేమంటా ఉన్నానంటే రికవరీ నోటీస్ నీకు కాదు, ప్రజలు నీకు ఇస్తారు, ఇచ్చే రోజు దగ్గరికి వచ్చింది నీకు. ఆ ముసలమ్మకి సరే పొరపాటు ఏదో ఒకటి జరిగింది, ₹1,75,000 ప్రభుత్వం రికవరీకి నోటీస్ పంపింది. ఎంత సిగ్గుపడాలి మనం అసలు ప్రభుత్వంలో. అసలు నోటీస్ ఇవ్వాల్సింది నీకు, రేవంత్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి. నువ్వు మహిళలకి ₹1,00,000తో పాటు ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం ఇస్తున్నావు. ఇవాళ జరిగినటువంటి పెళ్లిళ్ళకి ఈ రోజు వరకు జరిగినటువంటి ప్రతి పెళ్లికి ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయో అన్ని తులాల బంగారం ఇవ్వాలి అని చెప్పేసి నీకు రికవరీ నోటీస్ పంపించాలి. అట్లాగే ₹15,000 ఇస్తానన్నావు రైతు భరోసా కింద. ఇయాటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. ₹15,000 చొప్పున 70 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఎంత అవుతా ఉందో రికవరీ కోసం నీ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలి. అట్లాగే పిల్లలకు సైకిల్ మోటార్లు ఇస్తారన్నావు, స్కూటీలు ఇవ్వలేదు.
మరి ఎంతమంది స్కూళ్ళలో పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సైకిల్ మూటలు ఇవ్వమని చెప్పేసి ఎంత డబ్బు అవుతుందో రికవరీ నోటీస్ మీరు పంపించాలి. మరి ఏ వదిలిపెట్టి ఈ ముసలోళ్ళ దగ్గర రికవరీ నోటీస్ అంటే సిగ్గుపడాలి ప్రభుత్వం. అసలు నిజంగా ₹1,00,000 కోసం ఏదో మేము సాధించడం చెప్పేసి చెప్పుకోవడం అంటే ఎంత సిగ్గుమాలిన పని అంటే నిజంగా మేధావులందరూ సిగ్గుపడతా ఉన్నారు చాలామంది. ఇది ఎక్కడి ప్రభుత్వం, ఇదేం కథ అని చెప్పేసి. అంటే ఇంత దిగజారినటువంటి పనులు చేసుకుంటా మేమేదో గొప్పలు చేసినాం, ఇవాళ రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా బేషరతు ఇవ్వాలి అని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. 100 కారణాలు చూపెడతా ఉన్నది. అన్ని లింకులు పెట్టి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పి లింకులు పెడతా ఉన్నారు. మరి ఆనాడు మేము ఇచ్చినప్పుడు అట్లే పెట్టినామా? నీ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నావు రేషన్ కార్డులు ఇస్తానని చెప్పేసి. మరి రేషన్ కార్డు ఇచ్చినాక నువ్వు రైతు రుణమాఫీ లేదా ఇవాళ కొంతమందికి ఇచ్చినావు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయి, ₹1,00,000 ఎందుకు చేస్తా ఉన్నావు? 2 లక్షల రుణమాఫీ ఏకబిగిన ఒకేసారి చేస్తానన్నావు కదా. నువ్వు ఇస్తానన్నంత వరకు ఇవాళ చేసి రేపి మిగిలిన వాళ్ళందరికీ రేపు రేషన్ కార్డులు ఇచ్చి నువ్వు వెంటనే వాళ్ళకు కూడా అమలు చేయి. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? ఇవన్నీ వదిలిపెట్టి పక్కదారి పట్టించడానికి ఏదో డ్రామాలు ప్లే చేసుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు తప్ప వేరేది ఏం లేదు.